ఏంటి? కల్తీ పాలకోవా? మనం ఎన్నో రకాల కల్తీలు, నూనె కల్తీ, నెయ్యి కల్తీ ఇలా చూసుంటాం కానీ, పాలకోవా కల్తీని ఎప్పుడైనా విన్నారా? అవునండి. నేను పాలకోవాని కల్తీ చేశాను. ఎందుకనుకున్నారు? టేస్ట్‌ని పెంచడానికి. అలాగే పిల్లలకు బలంగా ఉంటుంది అని. మనం రెగ్యులర్‌గా చేసే పాలకోవా కన్నా, ఇలా చేసి చూడండి టేస్ట్ 10 రెట్లు బావుంటుంది. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. టేస్ట్‌లో గానీ, స్ట్రక్చర్‌లో గానీ రెగ్యులర్ పాలకోవాకి ఏమాత్రం తీసిపోదు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు వేసుకొని, పాలు సగం మరిగేదాకా మరగబెట్టుకోండి. ఈలోపు మిక్సీ జార్‌లోకి 10 నానబెట్టుకున్న బాదం పప్పులు, 10 జీడిపప్పులు, ఒక ఇలాచి, కొద్దిగా పాలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. పాలు ఇలా సగం మరిగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పప్పు పేస్ట్‌ని కూడా వేసుకొని ఇలా దగ్గర పడనివ్వండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో మీ టేస్ట్‌కి సరిపడా పంచదార, కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ బాగా ఇలా దగ్గర పడి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి పిల్లలు చాలా ఇష్టంగా తినే పాలకోవా అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.